మెల్లగా మెల్లగా దిగు. ఎందుకు రమ్మన్నావు? నాకు మంచి సంబంధం వచ్చిందిరా. అబ్బాయిది రైల్వే జాబ్, నెలకి 60,000 శాలరీ. ఇంకా లైఫ్ సెటిల్ అయిపోద్ది. మరి మన సంగతి ఏంటి? నిన్ను చేసుకొని ఎలా సుఖపడతా? లైఫ్ లో ఏదైనా సాధించే అశోక్, అప్పుడే నీతో ఎవరైనా ఉంటారు. ఒక 2 years టైం ఇవ్వు రమ్య, నేనేంటో ప్రూవ్ చేసుకుంటా. సరే. ఎందుకురా ఇంత పైకి రమ్మన్నావు? అవును, ఈరోజు రిజల్ట్స్ వచ్చాయి కదా, ఏమైంది? సారీ రమ్య, ఎగ్జామ్ మళ్ళీ ఫెయిల్ అయ్యా. నీకు టైం వేస్ట్ చేసా. ఎవరైనా సక్సెస్ అయిన పర్సన్ని చూసి పెళ్లి చేసుకో. మా ఇంట్లో నిన్ను ఒప్పుకోరు. పద లేచిపోదాం. రమ్య, నన్ను క్షమిస్తావా? నేను నీకు ఒక అబద్ధం చెప్పా. ఏంటి? నేను ఎగ్జామ్ క్వాలిఫై అయ్యా, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. పదరా మా ఇంటికి, ఇప్పుడే వెళ్ళి ఒప్పించేద్దాం. అమ్మా, అశోక్కి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. మీరు ఏమిట్లో? అర్థం కాలేదు. మీదే కాస్ట్? రాతే తారుమారై గతం కోరే దూరపు